ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ లోని 12th లెసన్ చారిత్రక కట్టడాలు వనపర్తి కోట. రాజులు శత్రువుల నుండి రక్షణ కోసం తాము సాధించిన విజయాలకు గుర్తుగా కోటలను నిర్మించేవారు. వనపర్తి కోట. వనపర్తి కోట వనపర్తి జిల్లాలో ఉంది. వనపర్తి హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. వనపర్తి సంస్థానానికి మూలపురుషుడు జానం వీరకృష్ణారెడ్డి. ఇతడు మొదట క్రీస్తు శకం 1510లో పాతపల్లిలో నివాసం ఉండేవారు. తర్వాత పాతపల్లికి దగ్గరలోని సుగూరులో కోట నిర్మించి నివాసాన్ని సుగూరుకు మార్చారు. సుగూరు సంస్థానం గోల్కొండ సుల్తానులకు లోబడి సామంత రాజ్యంగా ఉండేది. గోల్కొండను ఆనాడు సుల్తాన్ కులీ కుతుబ్-షా పాలిస్తుండేవారు. కట్టడం జిల్లా నిర్మించినవారు ఓరుగల్లు, వరంగల్ కాకతీయులు నిర్మించారు. గద్వాల జోగులాంబ జిల్లాలో ఉంది. సోమనాద్రి నిర్మించాడు. గోల్కొండ హైదరాబాద్లో ఉంది. కులీ కుతుబ్-షా నిర్మించాడు. రాచకొండ నల్గొండలో రేచర్ల సింగమనాయుడు నిర్మించాడు. దోమకొండ కామారెడ్డి కామినేని వంశస్థులు నిర్మించారు. భువనగిరి యాదాద్రి జిల్లాలో ఉంది. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు నిర్మించాడు. దేవరకొండ నల్గొండ జిల్లాలో రేచర్ల పద్మనాయకుడు నిర్మించాడు. ఖమ్మం కిలా కాకతీయులు నిర్మించారు. మెదక్ జిల్లా ప్రతాపరుద్రుడు నిర్మించాడు. ఫలక్నామా హైదరాబాద్లో సర్కార్ ఉల్ ఉమ్రా నిర్మించాడు. సంస్థానాధీశులను రెడ్డి రాజులు అని పిలిచేవారు. రెడ్డి ప్రభువులలో ఒకరైన రామకృష్ణారావు క్రీస్తు శకం 1807లో శ్రీరంగపురం నుంచి రాజధానిని వనపర్తికి మార్చారు. అప్పటి నుంచి సంస్థానము ఇండియన్ యూనియన్లో విలీనమయ్యే వరకు వనపర్తి రాజధానిగా కొనసాగింది. వనపర్తి సంస్థాన రాజధానులు ముందు పాతపల్లి, తర్వాత సుగూరు, తర్వాత పెద్దజానంపేట, తర్వాత కొత్తపేట, ఆ తర్వాత శ్రీరంగపురం, తర్వాత వనపర్తి. వనపర్తి సంస్థానాన్ని క్రీస్తు శకం 1510 నుండి క్రీస్తు శకం 1948 వరకు 15 తరాల రాజులు పాలించారు. 15 తరాలలో 17 మంది రాజులు, 6 రాణులు పాలించారు. సంస్థాన పరిధిలో ఉండే గ్రామాలలో 7 పెద్ద చెరువులను తవ్వించారు. వీటిని సప్త సముద్రాలుగా పిలిచేవారు. సప్త సముద్రాలు: శంకరా సముద్రం కానాయపల్లిలో ఉంది. రెండవది రంగా సముద్రం శ్రీరంగపురంలో. మూడవది వీర సముద్రం తాటిపాములలో. 4 మహబూపాల్ సముద్రం పెబ్బేరులో. 5 కృష్ణా సముద్రం సంకిరెడ్డిపల్లిలో. 6 గోపాల సముద్రం వెల్టూరులో. 7 రామ సముద్రం రాయన్పేటలో ఉన్నాయి. వనపర్తి సంస్థానాధీశులలో ఒకరైన రాజరాజేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరు మీదుగా సరళా సాగర్ను నిర్మించారు. సరళా సాగర్ ప్రత్యేకత ఏమిటంటే చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతటవే తెరుచుకుంటాయి. దీన్నే సైఫాన్ సిస్టమ్ అంటారు. ఈ విధమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చెరువులలో ఆసియా ఖండంలోనే మొట్టమొదటిగా పేరు పొందింది. రెడ్డి ప్రభువులు సంగీతం, నాట్యం, హస్తకళలను ప్రోత్సహించారు.
బహిరి గోపాలరావు తిరుపతి, కాంచి, శ్రీరంగ పట్టణాలలోని దేవాలయాలను సందర్శించి శ్రీరంగాపురంలో శ్రీ రంగనాయకస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా పిలువబడుచున్నది. రెడ్డి ప్రభువులలో బహిరి గోపాలరావు 8 భాషల్లో పాండిత్యం ఉండడం వల్ల ఆయనను అష్టభాషా కోవిదులు అని పిలిచేవారు. వనపర్తి సంస్థానంలో ఉన్న పావురం రంగాచార్యులు శతాధిక గ్రంథకర్త. ఇతడు తిరుపతి వెంకట కవులతో సాహిత్య సంవాదాలలో పాల్గొన్నారు. భ్రమరాంబిక సంవాదం రచించిన కడుకుంట్ల పాపశాస్త్రి, శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్ఛం గ్రంథాలు రాసిన అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి వనపర్తి సంస్థానం గొప్ప కవులుగా పేరుగాంచిన వారు. సంస్థానమును 3 భాగాలుగా విభజించారు. అవి 1 సూగూరు ప్రాంతం, 2 వనపర్తి ప్రాంతం, 3 కేశంపేట ప్రాంతం. నిజాం రాజ్యం దక్షిణ సరిహద్దులను ఈ సైన్యం సురక్షితంగా కాపాడుతూ ఉండేది. సూగూరు శిక్కాలు నిజాం రాజు సికిందర్ షా రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణేలు ముద్రించడానికి అనుమతినిచ్చారు. ఈ నాణేలు వనపర్తి సంస్థానంలోనే కాక నిజాం రాజ్యంలో కూడా చెల్లుబాటు అయ్యేవి. వీటికే సూగూరు శిక్కాలు అని పేరు. 13th లెసన్ శక్తి. పనులు జరగడానికి, వాహనాలు నడవడానికి లేదా వస్తువులు పనిచేయడానికి శక్తి అవసరం. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్, బొగ్గు, నీరు, సహజ వాయువు మొదలగునవి తరిగిపోయే శక్తి వనరులు. గాలి, సూర్యకిరణాలు తరిగిపోని శక్తి వనరులు. పదార్థాలను మండించడం ద్వారా వచ్చే శక్తి ఇంధన శక్తి. ఇంధనాలు వంట చెరుకు, బొగ్గు, కిరోసిన్, గ్యాస్, పెట్రోల్, డీజిల్. సహజ వాయువును ఈ మధ్య కాలంలో పేడ నుండి కూడా ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని గోబర్ గ్యాస్ అంటారు. సౌరశక్తి. సూర్యకిరణాలు సౌర ఫలకలపై పడినప్పుడు అవి వేడెక్కి విద్యుత్ను తయారు చేస్తాయి. ఆ విద్యుత్ను బ్యాటరీ నిల్వ ఉంచుకుంటుంది. సౌరశక్తిని ఉపయోగించుకొని పనిచేసే పరికరాలు ఎమర్జెన్సీ ల్యాంప్, క్యాలిక్యులేటర్, సోలార్ హీటర్, సోలార్ కార్, రేడియో, టెలివిజన్, కంప్యూటర్. మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం గుజరాత్. పవన శక్తి. సైకిల్ నడుపుతున్నప్పుడు ముందు చక్రానికి అమర్చిన డైనమో వల్ల బల్బు వెలుగుతుంది. గాలి మరల ద్వారా తయారయ్యే విద్యుత్ను పవన విద్యుత్ అంటారు. దీనిని లైట్లు, ఫ్యాన్లు, యంత్రాలు మొదలైన విద్యుత్ పరికరాలు పనిచేయడానికి ఉపయోగించుకోవచ్చు.
కొన్ని ప్రాంతాల్లో గాలిమరలను బావుల నుండి నీరు తోయడానికి ఉపయోగిస్తారు. నీటి శక్తి. నీటి వేగాన్ని ఉపయోగించి టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్ తయారవుతుంది. నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్నే జల విద్యుత్ అంటారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని ఉపయోగించి జల విద్యుత్ను తయారు చేస్తున్నాయి. పెద్ద పెద్ద రిజర్వాయర్లలోని నీటిని పెన్స్టాక్ అనే గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లను తిప్పుతారు. ఇలా టర్బైన్లు తిప్పినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ను ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పవర్ హౌస్ నుండి సరఫరా చేస్తారు. నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రాలను జల విద్యుత్ కేంద్రాలు అంటారు. బొగ్గుతో నీటిని వేడి చేసినప్పుడు వచ్చే నీటి ఆవిరితో టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. దీన్ని థర్మల్ విద్యుత్ అంటారు.